హాయ్ అండి. మొత్తానికి చూసారా? మన గార్డెన్‌లోని డ్రాగన్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఎంత అందంగా ఉన్నాయి కదా! చీకట్లో చందమామలా వెలిగిపోతున్నాయి పువ్వులైతే. ఎంత అందంగా ఉందో మరి. లైటింగ్ వేయగానే ఎంత అందంగా మెరిసిపోతుందో. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇలాగా మొగ్గలైతే పెద్దగా అయ్యింది. ఇలా విచ్చుకోవడానికి రెడీగా ఉందనేసి ఇంక నైట్ అయితే పైకి వచ్చామన్నమాట. ఇవి నైట్ టైమే కదా ఎక్కువగా వీడుతుంది. ఇక నైట్ అయితే పాలినేషన్ చేయడానికైతే పైకైతే వచ్చేసామింకా. దీనికోసం అయితే రోజు వచ్చి పైకొచ్చి చూసుకుంటూ ఉండేవాళ్ళము. ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుందా? అనేసి. ఫైనల్‌గా ఈరోజైతే వచ్చేసింది. ఇంకా చాలానే మొగ్గలైతే ఉన్నాయన్నమాట. దీనికైతే పాలినేషన్ అయితే చేసేసుకుందాము ఈరోజు. మనం పాలినేషన్ చేసుకుంటే మనకి కాయలైతే అవుతాయి, రెడీ అవుతాయి కదా! చూసారా పువ్వైతే ఎంత అందంగా ఉందో. మేమైతే అలా చూస్తూనే ఉండిపోయామన్నమాట ఇంకా. ఇదైతే నేను ఇప్పుడు పాలిన్ గ్రెయిన్ అంతా కూడాను కలెక్ట్ చేసుకుందాము. ఇలాగా బ్రష్‌తోని స్మూత్‌గా ఇలా చిన్నగా కదిపితే చాలు మనకి పాలిన్ గ్రెయిన్ అంతా కూడా ఇలాగా కిందకి రాలుతుందన్నమాట. చాలా స్మూత్‌గా అంటే చాలండి, హార్డ్‌గా చేయకూడదు. చూసారా ఇక కప్‌లోకి వచ్చేసింది కదా! ఈ పౌడరు మనము ఇంక మధ్యలో ఉంది కదా స్టిగ్మా, ఈ స్టిగ్మా సెంటర్‌లోనే ఈ పాలిన్ పౌడర్ అంతా పాలినేషన్ అయితే అయిపోతుంది. ఈ పౌడర్ అంతా కూడాను ఈ స్టిగ్మా ఉంది కదా, ఈ సెంటర్‌లో అయితే వేసేసుకోవాలి. నేను ఇంకా మధ్యలో సెంటర్స్ కూడా సైడ్స్ కూడా రాసేస్తున్నాను ఎందుకైనా మంచిదనేసి. కానీ సెంటర్‌లో అయితే కొంచెం ఎక్కువగానే వేశాననమాట పౌడర్ అంతాను. చాలా బావుందనమాట పువ్వు. నాకైతే భలే హ్యాపీగా అయితే అనిపిచ్చింది. ఇంకా ఎక్కువగా ఉంది కదా అని సైడ్స్ కూడా రాసేసాను పౌడర్‌నైతే. సెంటర్‌లో మాత్రం చాలా ఎక్కువగా వేశాననమాట. ఈ వచ్చిన పౌడర్ అంతా కూడాను ఈ స్టిగ్మాలో వేసేసుకుంటే మనకైతే పాలినేషన్ అయితే అయిపోతుంది. చూసారు కదండీ! పాలినేషన్ అయితే సింపుల్‌గా ఎలా చేసేసుకున్నామో. ఈ ఫ్లవర్ అయితే ఎంత బావుందంటే నక్షత్రాల్లాగా, చందమామలాగా ఎంత బాగా మెరిసిపోతుందో అసలు. చాలా బావుంది. ఎంత అందంగా ఉన్నాయో. ఈరోజైతే మనకి 2 పువ్వులైతే వచ్చాయి. మేమైతే ఇంకా ఈ డ్రాగన్ ఫ్లవర్‌ని చూసుకొని ఒక పండగలా ఫీల్ అయ్యాము. ఇక ఈ చందమామ లాంటి పువ్వుల్ని చూస్తూ ఉంటే ఇంకా వెలుగంతా కూడా మా ఫేస్‌లోనే ఉందనమాట. అంత అందంగా ఉన్నాయి ఈ పువ్వులైతే. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.